ఆ ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీది ఘనమైన చరిత్ర. నాడు అన్ని నియోజకవర్గాల్లోనూ జెండా ఎగరేసింది. 10 ఏళ్ల పాటు తిరుగులేని రాజకీయ శక్తిగా కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందయ్యాయి. ఒక్క ఓటమి ఆ పార్టీని గట్టు పరిస్థితుల్లోకి నెట్టేసింది. లీడర్ లేని క్యాడర్గా మార్చేసింది. ఒకనాడు సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు సింగిల్ హ్యాండ్తో గెలిపించుకున్న ఆ ఉద్యమ పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిన వారి స్థానంలో కొత్త నియామకాలు లేక పార్టీ శ్రేణుల్లో అసంతృప్తులు అలుముకుంటున్నాయట. ఇంతకీ ఏదా ఉమ్మడి జిల్లా? చితికిల పడ్డ ఆ రాజకీయ పార్టీ ఏది? అందుకు కారణాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 ఏళ్ల కాలం పాటు బలమైన రాజకీయ శక్తిగా నిలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కొన్ని జిల్లాల్లో నాయకత్వ కొరతతో సతమతమవుతోంది. ముఖ్యంగా జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో పార్టీకి జిల్లా అధ్యక్షులతో పాటు కీలక నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకపోవడం క్షేత్రస్థాయిలో పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందట. పార్టీని నడిపించే నాయకుడు లేక కార్యకర్తలు అయోమయంలో పడుతుండగా అధికార కాంగ్రెస్పై సమర్థవంతమైన పోరాటం చేయలేకపోతున్నారనే చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గులాబీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. అయితే నాయకత్వ సంక్షోభాన్ని నివారించి కొత్త లీడర్షిప్తో పార్టీకి నూతన జవసత్వాలు నింపాల్సిన అధిష్టానం ఆ దిశగా దృష్టి సారించలేకపోవటం కూడా పార్టీని నిరాశలోకి నెట్టేస్తోందట. ఈ అనిశ్చితి వల్ల పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జోగులాంబ, గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరటం, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరటం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిణామాలతో 2 జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్ష పదవులతో పాటు కీలక నియోజకవర్గాల ఇన్ఛార్జ్ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ నెలలు గడుస్తున్నా నియామకాలపై ఎలాంటి స్పష్టత రాకపోవటం క్యాడర్లో నిరాశను పెంచుతోంది. నాయకత్వంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకాలను చేపట్టడం లేదు. దీంతో ఆ 2 జిల్లాల్లోని క్యాడర్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతోందట. జోగులాంబ, గద్వాలలో మాజీ ఎమ్మెల్సీ బాసు హనుమంతునాయుడు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి సంస్థాగత బలం లేక ఒంటరి పోరాటంగానే మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసే అధికారిక నాయకత్వం లేకపోవటం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోందని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అటు నాగర్ కర్నూలు జిల్లాలోనూ గువ్వల బాలరాజు తర్వాత పార్టీ అధ్యక్ష పదవి ఎవరికీ ఇవ్వలేదు. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇచ్చినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అచ్చంపేట, నాగర్ కర్నూలులో పర్యటనలు చేస్తున్నప్పటికీ వాటిని శాశ్వత రాజకీయ కార్యాచరణగా మార్చే వ్యవస్థ కనిపించటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి జిల్లా ఇన్ఛార్జి నియామకంపై స్పష్టత లేకపోవటం వల్ల పార్టీ శ్రేణులు ఎవరి నాయకత్వంలో పనిచేయాలనే సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూకుడు పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో మాత్రం నాయకత్వ లోటు కారణంగా ఉద్యమాలు, నిరసనలు ఆశించిన స్థాయిలో కనిపించటం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో కూడా పార్టీ వెనుకబడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ 2 జిల్లాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని వెంటనే ప్రకటించాలని గులాబీ శ్రేణులు కోరుతున్నాయి. నాయకత్వ నియామకాల్లో మరింత ఆలస్యం జరిగితే క్యాడర్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఉమ్మడి పాలమూరులో ఒకప్పుడు బీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఉన్న గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం నాయకత్వ లోటు పార్టీకి ప్రధాన సవాల్గా మారింది. దీని ప్రభావం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీపై చూపుతుందన్న టాక్ కొనసాగుతోంది. ఇటీవల పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు నీటి ప్రాజెక్టుల బాటపట్టగా
నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. ఈ 2 జిల్లాల అధ్యక్ష పదవుల ఖాళీలను అధిష్టానం ఎప్పుడు భర్తీ చేస్తుంది? కొత్త నాయకత్వంలో పార్టీకి మళ్లీ ఊపు వస్తుందా, లేక ఈ జాప్యం గులాబీ శ్రేణుల్లో మరింత అసంతృప్తికి దారితీస్తుందా అనే ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంటోందట. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2-2.5 ఏళ్ల గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే జిల్లాల్లో పార్టీని సమర్థవంతంగా నడిపిస్తేనే అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్తామని క్యాడర్ భావిస్తోందట. సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా ఇదే ఉమ్మడి జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. తాను నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పాలమూరులో మళ్లీ గులాబీ పార్టీ ప్రభావం చూపాలంటే మిగతా జిల్లాలతో పోల్చితే కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరి చూడాలి, ఈ 2 జిల్లాల్లో అధ్యక్ష పదవులను అధిష్టానం ఎప్పుడు భర్తీ చేస్తుందో, పార్టీ వర్గాలకు ఎప్పుడు భరోసా ఇస్తుందో.